మంచిర్యాల కదా, అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ ఉంది. ఆ ఊరికి వెళ్ళేసి ఫోన్ అయితే ఇచ్చేసి అండ్ అక్కడి నుంచి మళ్ళీ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతా. నేను అనుకున్న వరంగల్ పోయేలో పట్టుకోవాలని చెప్పేసి బయలుదేరే ముందే ఇంకా ముందే పట్టుకున్నా. అండ్ మంచిర్యాల కూడా ఇంతకుముందు నేను వచ్చినా అనుకుంటా, ఇప్పుడు వెళ్తే సెకండ్ టైం అవుతుంది. అండ్ ఈ ఫోన్ కూడా ఇచ్చేస్తే మన నెక్స్ట్ గివ్ అవే అయితే వచ్చేసి 4 iPhone 15 Plusలు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయస్ అని యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూతన్కల్. సో ఈరోజు అయితే మాత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నా. సో హైదరాబాద్కి డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా మంచిర్యాల వెళ్ళి మన ఐఫోన్ విన్నర్ ఒకళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఆ ఫోన్ ఇచ్చేసి మంచిర్యాల పక్కన, మంచిర్యాల నుంచి 8-9 కిలోమీటర్స్ ఉంది, ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఇప్పుడే నేను గూగుల్ మ్యాప్స్లో చూసిన ఆ ఊరు, అంటే మంచిర్యాల అని అనుకున్నాను, కానీ యాక్చువల్లీ మంచిర్యాల కాదు, అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ ఉంది. ఆ ఊరికి వెళ్ళేసి ఫోన్ అయితే ఇచ్చేసి అండ్ అక్కడి నుంచి మళ్ళీ అయితే హైదరాబాద్ వెళ్ళిపోతా. మన గర్ల్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఎప్పుడు అబ్బాయిలకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా, కాకుంటే ఈసారి అయితే అమ్మాయికి వచ్చిందనమాట ఐఫోన్. సో ఈరోజు ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఇంకా 15 Pro Max ఇచ్చేసి అండ్ అక్కడ అన్బాక్సింగ్ చేయించేసి తర్వాత అక్కడి నుంచి నేనైతే హైదరాబాద్ రూమ్కి అయితే వెళ్ళిపోతా. కాకుంటే ఇందులో ఒక చిన్న గ్లిచ్ ఏంటంటే అమ్మాయి ఇక్కడ లేదు, అమ్మాయి ఆర్మీలో పనిచేస్తున్నారంట. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జమ్మూలో ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారంటే ఇంటి దగ్గర. ఇంకా మనం అయితే వాళ్ళ బ్రదర్తోనే ఇప్పుడు అన్బాక్సింగ్ చేయించేసేయాలి. సో ఇంకా ఏం లేట్ చేయకుండా ఈరోజు మన బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే రైట్, సో ఇంకా ఏం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి వరంగల్ వరకు నాకైతే రూట్ తెలుసు. వరంగల్ సిటీ లోపల కొంచెం సేపు మ్యాప్ పెట్టాలి, మళ్ళీ కరీంనగర్ అంటే అక్కడ నుంచి హైవేనే ఉంటుంది, అక్కడ నుంచి రైట్ డైవర్షన్. ఈ ఏరియాలో అయితే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఐఫోన్ అనమాట ఇది. జై శ్రీరామ్. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే ఐఫోన్ 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త ఐఫోన్ 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. అండ్ అంతే, ఇప్పుడు ఈ రైడ్కి అయితే కళ్యాణ్ కూడా వస్తున్నాడు. ఆల్రెడీ వెళ్ళిపోయింది కార్లో. హాఫ్ అన్ అవర్ అయిపోయింది స్టార్ట్ అయ్యి, 40 minutes అయిపోయింది స్టార్ట్ అయ్యి. నాకు తెలిసి అక్కడ ఎక్కడో ఉన్నాడా ఇప్పుడు, ఇంకొక 25-30 కిలోమీటర్స్ ముందు ఉన్నాడు నాకన్నా. బట్ పర్లేదు, ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయ్యే టైంకి అయితే ఇద్దరం సేమ్ టైంకి రీచ్ అయిపోతాం. అండ్ మనది ట్యాంక్ ఫుల్ కూడా ఉంది, నేను వచ్చినప్పుడే ట్యాంక్ ఫుల్ చేయించేసిన. సో ఇంకా నాకైతే అవసరం లేదు మళ్ళీ ఇంకా పెట్రోల్ కొట్టించడం. వరంగల్ అవుతుంది అనుకుంటా, 100 కిలోమీటర్స్ ఏముంటుంది వరంగల్ ఎక్కడి నుంచి. సో వరంగల్ అయినా వరంగల్ దాటినాకైనా మళ్ళీ మనకి ఇంకొక ఫ్యూయల్ స్టాప్ అవసరం అవుతుంది. ఓకే, ఎప్పుడు మనం అయితే అటు సైడ్ రోడ్లోంచి వెళ్తాం కదా, సో హైవేలో నుంచి అట్లా వెళ్తే హైదరాబాద్లోకి కూడా వెళ్ళొచ్చు, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. మంచిర్యాలకి ఒక వే ఉంది, హైవే అదంతా. కాకుంటే 20 minutes స్లోవర్ చూపిస్తుంది అండ్ అంతే, ఇంకా కొంచెం టైం కూడా ఎక్కువ చూపిస్తుంది. అదే కిలోమీటర్స్. ఇటు సైడ్ ఏంటంటే రోడ్ అంతా బాగుండదు. అప్పుడెప్పుడో నేను వెళ్ళక ఈ రోడ్లో అయితే ఒక 3 years 2 years అయిపోతుంది. ఇప్పుడు ఎట్లుందో తెలియదు. అమ్మా, ఈ ఊరు ఏంటంటే కొత్తగా రీసెంట్గా మండలం అయిందనమాట. ఒకప్పుడు ఇది మా నూతన్కల్ మండలంలోనే ఉండే, బట్ ఇది డివైడ్ అయిపోయింది. ఇప్పుడు డివైడ్ అయిపోయి కొత్త మండలం అయింది ఇది. ఏంది కోతులు అసలు మొత్తం ఇట్లా, ఇంకా సమ్మర్ అయిపోయేంత వరకు, నెక్స్ట్ వర్షం పడేంత వరకు కోతుల గోల ఇట్లనే ఉంటుంది. కోతులు ఇంకా మొత్తం ఏ ఊర్లో చూసినా కూడా. మా ఊరు సైడ్ నేను ఎప్పుడు ఇన్ని కోతుల్ని చూడలేదు అసలుకి. అంతే, ఇప్పుడు బైక్ హైదరాబాద్ వెళ్ళంగానే దీన్ని కూడా నేనైతే సర్వీసింగ్కి ఇచ్చేసేయాలి. మనం లాస్ట్ అయితే వ్లాగ్ ఇందులో ఎప్పుడు చేసినాం అంటే, నాకు గుర్తున్నంత వరకు కోవిడ్ టైంలో ఎప్పుడో ఒకసారి అప్పుడు చేసినాం అంటుంది. దానికన్నా ఫస్ట్ టైం మనం ఈ రోడ్లో వ్లాగ్ చేసింది అయితే నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు. ఢిల్లీ నుంచి నూతన్కల్ వరకు, మథుర నుంచి నూతన్కల్ వరకు నాన్ స్టాప్ వచ్చేసిన నేను. అప్పుడు 1300 kilometers ఏమో, 22 hours 20 hours పట్టింది అప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. అప్పుడు ఆ రోడ్లో వచ్చేసిన నేను నాన్ స్టాప్గా అడ్వెంచర్ 390 వేసుకొని. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇప్పుడైతే ఇంకా రోడ్డు మంచిగానే ఉందిలేండి. అయినా సరే ఎందుకైనా అక్కడక్కడ చిన్న గుంటలు వస్తున్నాయి, ప్లస్ ఇంకా కొంచెం ఇట్లా బంపీ రోడ్డు వస్తుంది. అందుకని చెప్పేసి నేను చిన్నగా వెళ్తాను 100లోనే. ఇట్లా 100 speed మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినా చాలు, నేను వెళ్ళిపోతా తొందరగానే. ఎక్కడ ఆగకుండా ఉంటే చాలు మెయిన్.
బైక్ టైర్లో గాలి తక్కువ చూపిస్తుంది, వెనక టైర్లో ముందు టైర్లోనా ఇవ్వండి. అక్కడ ఒకటి నోటిఫికేషన్ చూపిస్తుంది, చూసారు కదా. ఈ సింబల్ పడ్డదంటే బైక్లో ఏదన్నా ఒక డిఫెక్ట్ ఉన్నట్టు. ఇప్పుడు ఆ డిఫెక్ట్ ఏంటంటే గాలి లేదంట. అదేందో కానీ నా వైజర్కి ఇప్పుడు కూడా పురుగులు పడ్డాయి. ఈ యాన్ నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు, చిన్న లైట్గా డాట్స్. ఇక్కడ చూడండి, నాకన్నా ఒక 40 minutes ముందు బయలుదేరిండి. కల్లి ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఇక్కడ వరంగల్ ముందు కొంచెం. యాక్చువల్లీ మేము అనుకున్నాం అంటే ఒక్కళ్ళే కదా వచ్చేది, బైక్లో తీసుకొని వస్తే అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ కళ్యాణ్ బైక్ ఖరాబ్ అయిపోయింది. అంటే మనం ఒక 60 కన్నా ఎక్కువ స్పీడ్ పోయినప్పుడు ఇంజన్లోంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇక అట్లాంటి రిపేరింగ్ ఉన్న బండితో ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇంకా నాకు కియా కార్లోనే వెళ్తున్నాం. ఈ 2 సెల్టాస్లో ఉన్నాయి చూడండి ముందు. నేను అనుకున్న వరంగల్ పోయేలో పట్టుకోవాలని చెప్పేసి బయలుదేరే ముందే ఇంకా ముందే పట్టుకున్నా. అది ఎక్కడ ఇంకా నేను చిన్నగా వస్తున్నా లాస్ట్ 40-50 kilometers నుంచి. అంటే చిన్నగా అంటే 100-110 ఆ రేంజ్లో, లేదంటే ఇంకెప్పుడో పట్టుకునేటన్నీ. ఇక్కడ నుంచి అయితే మనకి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం వరంగల్ వచ్చేసినాం. మామ్నూరు దాటేసి కొంచెం ముందుకు వచ్చినాం అనమాట. ఇది వరంగల్, ఇంకా వరంగల్ హన్మకొండనా. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. బైపాస్ రోడ్లో వెళ్ళాలనుకుంటా. నేనైతే ముందర మ్యాప్స్ పెట్టిన. అసలు ఇంత చాలా డెవలప్ అయిపోయింది ఇటు సైడ్ మాత్రం. నేను ఫస్ట్ టైం తెలంగాణ రాకముందు వచ్చినా అనుకుంటా వరంగల్కి ఒక్కసారి. అసలు ఏం లేదు అక్కడ. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయినాయి. ప్రతి ఒక్క సిటీస్లో డెవలప్మెంట్ జరిగింది. ఓకే, హన్మకొండ ఇదిగో బైపాస్. ఇది నాకు తెలిసి ఇట్లా బైపాస్ నుంచి సిటీ లోపలికి వెళ్ళేది చూపిస్తుంది. వరంగల్కి కూడా చుట్టూ రింగ్ రోడ్ వేస్తే అయిపోతుందేమో, ఎందుకంటే చాలా పెద్దది కదా. ఇంకా ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది రింగ్ రోడ్ పడితే. ఇక్కడ ఇవ్వండి నాకు మ్యాప్స్లో కనిపిస్తుంది. సిటీ మొత్తం అంతా ఇటు ఉంది, ఇటు సైడ్ అంతా ఏం లేదు, ఖాళీ. ఆడ ముందుకు వెళ్తే ఇంకోటి ఒక చెరువు, మరి ఒక ప్లేన్ ల్యాండ్, ఒక చెరువు ఉంది అనుకుంటా ముందు. ఇటు సైడ్ లిటరల్గా చెప్పాలంటే ఏం లేదు, జస్ట్ ముందు మొత్తం అంతా రైట్ సైడ్లోనే ఉంది సిటీ అంతా. ఇంకోటి ఏదో ఒకటి సర్కిల్ లాగా వస్తుంది, అక్కడ నుంచి కూడా స్ట్రైట్. ఇంకా 156 kilometers అంట. ఇంకా ఇవ్వండి చెరువు, చెప్పిన కదా చెరువు వచ్చింది చూడండి. ఇంకా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. నాకు ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినట్టయితే గుర్తులేదు, ఎందుకంటే ఎప్పుడైనా నేను ఇటు వస్తే వరంగల్కే వచ్చిన. వరంగల్ దాటి పోలే, వరంగల్ దాటి కరీంనగర్ వెళ్ళినా అప్పుడు మోటార్ ఫ్లైయింగ్ అట్లా ఏం లేదు. ఇంకా అందరితో పాటు వెళ్ళడమే కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టు సిటీలోకి. ఫస్ట్ టైం నేను ఈ బైపాస్ రోడ్లోకి రావడం. అప్పుడే జస్ట్ ఇట్లా కెమెరా ఆన్ చేసినా లేదు, అప్పుడే 3 kilometers వచ్చేసినాను నేను. స్ట్రైట్ ఒకటే రోడ్డు, బైపాస్లో నుంచే తీసుకొని పోతే అయిపోతుంది. ఎంట్రీ. ఓహో, భారీ వాహనాలక. ఇంకా మనమైతే వరంగల్లోనే ఉన్నాం. నాకు తెలిసి ఇంకొక 15-20 minutes పడుతుంది అనుకుంటా మనం సిటీ మొత్తం అంతా క్రాస్ అయ్యి మళ్ళీ ఆ కరీంనగర్ రోడ్లోకి వెళ్ళడానికి. నాకు అనిపించింది ఈ వరంగల్ ఇంత పెద్దగా ఉంది కదా, అసలు ఎయిర్పోర్ట్ ఎందుకు లేదు అని. అసలు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టినా కూడా నడుస్తుంది. అంటే కరెక్ట్గా కరీంనగర్కి వరంగల్కి మధ్యలో పెట్టాలి, మంచి ల్యాండ్ మార్క్ చేసి. ప్రపోజ్ చేసిర్రు, మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు సిటీ మధ్యలోకి వచ్చినాం. నాకు అసలు ఎట్ సైడ్ నుంచి పోతున్నానో ఏం తెలియదు. మన వరంగల్ నుంచి సబ్స్క్రైబర్స్ అయితే చాలామందే ఉన్నారు. అండ్ మీరైతే మాత్రం కింద కామెంట్ చేయండి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అని. హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ఇంకా 3 కలిసిపోయినాయి కాబట్టి 3టిని కూడా వరంగల్ అనే అంటారు. అంటే మేము అంటాం, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే సపరేటే పిలుస్తారు. సిగ్నల్ పడ్డదా? అరే నా దగ్గర రూపాయి బిల్ల లేదు అసలుకి, ఓన్లీ ఫోన్పేనే. ఫోన్పే కరో ఏదన్నా సరే అంతే. కళ్యాణ్ నేను ఆల్రెడీ దాటేసిన, నాకన్నా ఒక 10 kilometers ఏమో అనుకుంటాడు. నేను పోయి అక్కడ వెయిట్ చేయాలనుకుంటా వాడి కోసం. లేదంటే మధ్యలో ఏదైనా హోటల్ కానీ ఎట్లా మంచి కూర్చోడానికి ఏదైనా ప్లేస్ వచ్చింది అనుకోండి, అక్కడ బైక్ ఆపేసి కూర్చుంటా. నేను ముందెళ్ళినా చేసేది ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు వాడే వీడియో తీయాల్సింది. అండ్ ఇప్పటి వరకు మనం ఒక ఎన్ని కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 100 వచ్చి ఉంటాం అంతే. 100 kilometersకి మనకి 1 hour అప్రాక్సిమేట్లీ. ఇక్కడ వరకు అయితే 1 hour 5 minutes, 1 hour 10 minutes పట్టింది. ఇది మొత్తం ఇంకా సిటీ లోపల నుంచే తీసుకొని వెళ్తుంది. ఇంకా 120 kilometers అయితే చూపిస్తుంది. నాకు తెలిసి కళ్యాణ్ కన్నా ముందు నేనే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన ఒక 40 minutesకో 50 minutesకో వచ్చేటట్టున్నాడు, ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది ఈ రోడ్లో. మా బైక్లో కాబట్టి కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ కార్లు అంటే కొంచెం కష్టమే. ఈ రోడ్లో అయితే నేను వెళ్ళడం సెకండ్ టైం, బట్ మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అని అనుకుంటున్నా. వరంగల్ రోడ్ అంట, హుజూరాబాద్ అనేది ఏదో పెద్ద ఊరు వచ్చింది. అసలు ఇక్కడ నో డౌట్ మనకి ఇక్కడ ప్రతి ఒక్క ఊర్లో మనకి సబ్స్క్రైబర్ ఉంటారు, 100% ఫర్ డామ్ ష్యూర్ ఉంటారు. ఊర్లో ఒక్కళ్ళు, ఈ రోడ్లో ఊర్లో ఒక్కళ్ళన్నా అట్లీస్ట్ ఉంటారు. ఇదేం ఊరబ్బా,
ఏ ఊరు నుంచి మన సబ్స్క్రైబర్స్ అంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే రూట్లో పోతున్నాం. NH 365 హైవే పేరు ఏం పేరు, సారీ 365 మా ఇంటి దగ్గరది. తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ కూడా ఉన్నాయి ఈ ఊర్లో. నాకు ఈ ఊరు పేరు ఏందనేది ఇలా కనిపించట్లేదు. ఇక్కడ డైవర్షన్ ఏం లేదు, స్ట్రైటే. మళ్ళీ 34 కిలోమీటర్స్ స్ట్రైట్, ఒకటే రోడ్ అంట. తర్వాత డైవర్షన్ చూపిస్తుంది. అండ్ మంచిర్యాల కూడా ఇంతకుముందు నేను వచ్చినా అనుకుంటా, ఇప్పుడు వెళ్తే సెకండ్ టైం అవుతుంది. ఇంకా 118 ఇప్పటిదాకా 230 240 చూపించింది ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్. ఇప్పుడు 153 చూపిస్తుంది. నా అంచనా కరెక్ట్ అయితే నేను 130 కల్లా వెళ్ళిపోతాను, 130 మధ్యలో. ఎందుకంటే నేను ఎక్కడ ఆగట్లేదు. ఫ్యూయల్కి కానీ, సుస్సుకి కానీ, హెల్మెట్ చేద్దామని కానీ, వాటర్ తాగుదామని కానీ, ఏం బ్రేకులు లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఎందుకంటే మళ్ళీ నేను ఫోన్ ఇచ్చినాక అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి చీకటి పడే లోపే. ఎందుకంటే అది కూడా నేను ఇట్లా సన్లైట్ ఉన్నప్పుడే బ్లాక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, ఇంకా మన డెస్టినేషన్ దగ్గరికి అయితే 98 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడైతే నేను తమ్నైల్ కోసం ఆగినా అండ్ అంతే. ఇంకా బైక్లో అది చూపిస్తూ ఉందన్నమాట, ఒకటే ఇండికేషన్ గాలి లేదని చెప్పేసి. ఇది మరీ అంత గాలి లేకుండా ఉందని చెప్పేసి చూస్తే ఓకే పర్లేదు, జస్ట్ ఒక పాయింట్ తక్కువైంది. అంటే ఉండాల్సిన దానికన్నా ఒక పాయింట్ 2 పాయింట్లు తక్కువైనట్టుంది, దానికోసమే చూపిస్తుంది. అబ్బా, నేను ఇంకా ముందెళ్ళి కూర్చున్న ఒక 1 అవర్ తర్వాత వస్తాడేమో కళ్యాణ్. చాలా చిన్నగా వస్తున్నాడు, లేట్గా. ఇప్పుడే లైవ్ లొకేషన్లో చూసిన, అక్కడెక్కడో వెనక ఉన్నాడు. 98 అంటే మనకి ఇంకా 1 అవర్ 10 మినిట్స్ 1 అవర్లో వెళ్ళిపోతాను నేనైతే ఇట్లా. ఎందుకంటే మధ్యలో సిటీ ఉంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ వస్తుందని. సూపర్ ఉంది పోండి ఈరోజు అయితే రైడ్. నాకు అసలు మధ్యలో ఎక్కడ ఆగాలని లేదు, మంచి స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. సో ఇప్పుడు కూడా థంబ్నెయిల్కి ఫోటో కోసం అని చెప్పేసి మాత్రమే ఆగిన. అండ్ ఈ ఫోన్ కూడా ఇచ్చేస్తే మన నెక్స్ట్ గివ్ అవే అయితే వచ్చేసి 4 iPhone 15 ప్లస్లు అనమాట. సో దానికోసం కూడా దానికి గివ్ మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాల్సింది ఏం లేదు, మీరు మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. స్క్రీన్ పైన కనిపిస్తుంది అయితే మన ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ అంతే, మెయిన్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అయ్యి అందులో వచ్చే అప్డేట్స్ మీరు ఫాలో అయితే చాలు. ఆ గివ్ అవేలో మీరు కూడా 1 ఆఫ్ ది మెంబర్ అయిపోతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం లేట్ చేయకుండా పార్టిసిపేట్ చేయండి, అది జాయిన్ అయిపోండి అందులో. బైక్ అయితే మాత్రం సూపర్ ఉంది పోండి. నాకు ఎందుకో వైట్ కలర్ బాగా వచ్చింది అనుకుంటా. ఎక్కడ ఏది చూసినా కూడా లాస్ట్కి వైట్ కలర్ బండే కొంటున్నాను నేను ఎప్పుడైనా. కల్లి కూడా దగ్గర దాకా వచ్చేసిండంట, వెనక ఇంకొక 15 కిలోమీటర్స్ బ్యాక్ ఉన్నాడు అంతే. నేను ఇంక వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర, మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేసేస్తా. అండ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి, కార్డోలో కూడా ఛార్జింగ్ పెట్టేసుకుంటా అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. ఎందుకంటే మంచి మంచి ఇంపార్టెంట్ లొకేషన్స్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అది రికార్డు కాదు. ఇవ్వండి, నేను అప్పుడెప్పుడో ఈ న్యూస్లో చూసేది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అని. ఇది చాలా పెద్దగా ఉంది, మన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కన్నా ఇంకా ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే రివర్ పెద్దది కదా, కింద ఉంది. వావ్, సూపర్ కట్టిరు. అయిపోయింది, ఇంకా ముందు పోతే చౌరస్తా వస్తుంది. అండ్ వెల్కమ్ టు కరీంనగర్. సో ఇది సెకండ్ టైం అనమాట కరీంనగర్ రావడం. నేనైతే ఫస్ట్ టైం నేను లదాఖ్ వెళ్ళేటప్పుడు కరీంనగర్లో మీటప్ పెట్టిన. మనకు అప్పుడు ఒక 15 to 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడు. ఫస్ట్ లదాఖ్ వెళ్ళేటప్పుడు మనకు 1,20,000 1,10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు పెట్టినా నేను మీటప్ ఇక్కడ. సో ఎప్పుడైనా మళ్ళీ నేను మీటప్ పెట్టినా అంటే అది ఫస్ట్ మీటప్ అయితే అస్సలు కాదు కరీంనగర్లో, సెకండ్ మీటప్ అవుతుంది అది. ఏమైంది, ఏం చేస్తున్నట్టు అయినా కొత్తగా నేర్చుకున్నారు అనుకుంటా డ్రైవింగ్. వెల్కమ్ టు కరీంనగర్. సో ఈరోజు తమ్నైల్లో నేనైతే ఇదే పెడతా, కరీంనగర్, వరంగల్, మంచిర్యాల 3. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా చూస్తారు. ఇవన్నీ ఎప్పటి నుంచో మీటప్ పెట్టాలి అనుకుంటున్న ప్లేసులు ఇవన్నీ. ఏది అంటే ఎందుకు మీటప్ పెట్టలేకపోతున్నా అంటే, నాకు ఇండియా వస్తున్నా కదా 6 months తర్వాత. ఇప్పుడు ఈ 6 monthsలో ఉన్న వర్క్స్ అన్నీ పెండింగ్ పడిపోతున్నాయి. ఏదో ఒక రోజు ఒక పని ఉంటుంది, ఒక్కరోజు ఖాళీ దొరుకుతుంది కదా, ఒక్కరోజు అబ్బా ఇవన్నీ వదిలిపెట్టి మంచిగా సినిమా చూసి రెస్ట్ తీసుకుందాం అన్న మైండ్ వెళ్ళిపోతున్నా నేను. ఎందుకంటే ఇన్ని రోజులు రైడ్ చేసి అక్కడ ఇట్లా వచ్చేసి కనీసం ఒక రోజన్నా ప్రశాంతంగా ఉండకుంటే ఎట్లా అన్నట్టు అనిపిస్తుంది. ఫోన్పే ఉందా? సో ఈరోజు 110 ఉంది లీటర్. పవర్ పెట్రోల్ ఉందా లేదా? 54 kilometers 121కి రీచ్ అవుతా అని చూపిస్తుంది. మంచిర్యాల పక్కన చిన్న ఊరు. రోడ్ మంచిగా ఉందా? మొత్తం మంచిర్యాల జిల్లా అయింది కదా, కరీంనగర్ నుంచి విడిపోయిందా అది? ఇంకా చాలు ఫుల్ అయిపోయింది. 1169 పడింది.
ఇవన్నీ మళ్ళీ అదే సేమ్ పెట్రోల్ పంప్లో గాలి అయితే కొట్టించేస్తున్నా. ఆ నోటిఫికేషన్ చూపిస్తుంది కదా, ఇంక ఇప్పుడు అది చూపించదు మనకి. బ్యాక్ దాంట్లో 37, ఫ్రంట్ దాంట్లో 30, జస్ట్ ఒక 2-3 పాయింట్స్ ఎక్కువ కొట్టించిన అంతే. నెంబర్ ప్లేట్ BMW షోరూమ్కి సర్వీస్కి ఇచ్చినప్పుడు మార్పిచ్చేస్తాను, వాళ్ళే ఫిక్స్ చేసేస్తాను నెంబర్ ప్లేట్. ఈ టోల్ని స్కిప్ చేయడానికి ఈ పక్క నుంచి ఒక రూట్ ఉంది, గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. సేమ్ టైంలో వెళ్తామంట. చాలా మంది ఏంటంటే ఇంకా ఇక్కడ ఇది టోల్ కట్టకుండా స్కిప్ చేసి వస్తున్నారు. ఇక్కడ దాకా వచ్చేసి కార్లు అన్నీ అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. ఎంతో టోల్ మరి ఇక్కడ 75 రూపీస్ ఉంది అనుకుంటా. లైక్ ఈరోజు మనకి తగిలిన ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. 35 కిలోమీటర్స్ 1 hour 19 minutes చూపిస్తుంది. అంటే 1:19కి రీచ్ అవుతామని. మధ్య మధ్యలో ఇక్కడ మంచిగా ఫుడ్ కూడా అమ్ముతున్నారు, అది కూడా తినాలనిపిస్తున్నది. ఇంకా టైం అయింది కదా, లంచ్ టైం 12:30 అయింది. ఏమన్నా మంచిగా వచ్చిందంటే తినేస్తాను నేను. అండ్ అంతే, ఈ వీడియోని కూడా నేను లాస్ట్ వీడియో చేసినట్టే పార్ట్ 1 పార్ట్ 2 చేసేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి మంచిర్యాల వెళ్ళేంత వరకు, అండ్ సెకండ్ వీడియో వచ్చేసి పార్ట్ 2 వచ్చేసి మంచిర్యాల నుంచి ఫోన్ ఇచ్చేసి అండ్ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేంత వరకు. ఇది ప్లాన్. బాగోండి ఫుడ్ అమ్ముతున్నారు. ఆహా, ఓకే రైట్. ఇక్కడైతే ఒక చిన్న బ్రేక్ అయిపోయింది. అండ్ అంతే, కళ్ళీ ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసిన. ఇంకా 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడంట. నేను 24 కిలోమీటర్స్ ఉంది. అంటే నేను వెళ్ళిన ఒక 1/2 hour తర్వాత వస్తాడేమో. సబ్స్క్రైబర్స్ కూడా ఇక్కడ కొంతమంది కలిశారు. ఇంకెక్కడ ఆగేది లేదు, నాన్ స్టాప్. నాకు తెలిసి మళ్ళీ నేను రిటర్న్ అయితే ఇదే రూట్లో వెళ్ళాలనుకుంటున్నా. అండ్ 250 కిలోమీటర్స్ దాకా వస్తుంది. అంటే అక్కడ బోర్డు మీద 250 కిలోమీటర్స్ అని చెప్పి చూపించింది. ఇంకా మనది లోపలికి కాబట్టి ఒక కొంచెం ఇంకెక్కువనే అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లోంచి వెళ్తే దగ్గర అనుకుంటా, ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సిటీ మధ్యలో నుంచి అంటే అది కష్టం. లేదా నేను ఇంకోటి అనుకుంటున్నా, ఇది బండి వెంకట్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం, ఇంకా ఏదైతే అదేంది కొంచెం ఆలోచిస్తాను ఎట్లా ఏం చేయాలనేది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 2. సో పార్ట్ 2లో ఆ విన్నర్ ఎవరు, విన్నర్తో ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తాం కదా మనం ఎప్పుడో. ఆ ఇంటర్వ్యూలో అంటే చేసేసి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోదాం. ఇంకా మంచిర్యాల టు హైదరాబాద్. ఇంకా మంచిర్యాల రాలే, 15 కిలోమీటర్లు ఉంది. బట్ ఇప్పుడే ఇంకా నేను ఎండ్ చేసేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఛార్జింగ్ ఏమైనా ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అన్ని గోప్రో, ఫోను, కార్డు ఇవన్నీ పెట్టాలి.